బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపించిందంటే శోభన్ బాబు గారు, జయసుధ గారు. అవును, మేమిద్దరు. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా. ఆయనతో చేసిన మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా, అంటే అంత పుట్ టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను. కెమిస్ట్రీ అంటే ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరు హీరోయిన్స్ అది. బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్. ఓకే. ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోకులు వేయడం, చాలా చాలా. అదే ఆయన అనే ఎప్పుడు ఏమో ఏమో అని పిలుస్తారా, ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్. ఆయన ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో, ఆయన అందరినీ ఏమో అట్లా అంటారు, కానీ ఎక్కువ నాన్న ఏమో ఏంటో ఇది. ఒకసారి మా జయసుధ తెలుసా, మా జయసుధ అండి చాలా తెలియగలదండి అలా అనేవారు. నిజంగానా? చెప్పా అసలండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది ఏంటంటే తనని చూసి నేర్చుకోవాలండి, అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేము ఫీల్ అవ్వట్లేదండి, తను ఫీల్ అవుతుంది. అది సంగతి. తను చాలా ఇంటెలిజెంట్ అని తను ఫీల్. లిబరల్ గా ఉంటారేంటి లైఫ్ లో? ఎవరు? మీరు. నేనా? ఏ లేదు, నేను అంటే ఆయనకి నా అంత అమాయకురాలు. నాకేమో రెండు విషయాలు తెలుసు. ఒకటి స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, ఏదైనా నాకు ఇష్టమైంది రెండు స్పోర్ట్స్. అదే న్యూస్ పేపర్స్. మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుల్లోనే తీసుకెళ్ళిపోయి చదివేదాన్ని. సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని. దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు. ప్రాపర్టీ ఇక్కడ కొనవే, నీ డబ్బులు అని అంటే చేసేదాన్ని కాదు. ఈయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకునేది. అంటే అలాంటి ప్లేసులు చూపిస్తారా? అవును, భయంకరంగా. అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేసు అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అక్కడ పందులు పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు. అది క్రాస్ వాసన అంటే వాసన, అసలు మనకి అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో పెద్ద తెలియగలను ఈయనకి, అసలు ఈయనకి లేదు ఏమి తెలియదు. మనకు చెప్తాడు అసలు ఎందుకులే పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి. ఓకే సార్ అని చెప్పేసి అలానే అదంతా అయిందే. సౌత్ ఇండియాలో 1000 కోట్లు. సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అని చెప్తారు శోభన్ బాబు గారిని. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండ్ హీ ఎర్న్డ్ ఇట్. అది అలా ఉంటుంది. అంటే ఆయనకు తెలివితే అట్లా లేదని నేను అనుకునేదాన్ని అనమాట. ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందో. అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ నేను జీరో. బికాస్ ఐ థాట్ మనీ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ఫస్ట్ నుంచి అంతేనా మేడం? ఫస్ట్ నుంచి అంతే. మా నాన్నగారికి ఉంది ఇది. ఈ రోజు వరకే బతుకుతాం మేము అంతే, రేపటి గురించి ఆలోచించు. సో అది ఫస్ట్ నుంచే అంతే. బట్ నాట్ నెసెసరీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం, ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం, అదే అలాంటివన్నీ ఉండదు. బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ, మంచిది అలా టేస్ట్ ఉంది. బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు. ఇలా అనుకుంటే అలా కార్ ఎక్కి వెళ్ళిపోవడమే, కార్లో వెళ్ళేటట్టు అయితే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 8 hours జర్నీ, 9 hours జర్నీ. సో డ్రైవ్ చేస్తారు? నాకు డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఫ్యామిలీతోనే. ఐఎమ్ నాట్ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి. నాకు ఒంటరిగా అంటే భయం వచ్చేస్తుంది, నేను ఉండలేను, ఎప్పుడు అలవాట్లేదు. ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మెంబర్ నా పక్కన ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు కొంచెం ఒక 4-5 years నుంచి కొంచెం ధైర్యం వచ్చింది. 4 కూడా ఒక 10 years నుంచి కొంచెం ధైర్యం. అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు. బట్ నేను అలా ధైర్యం, కానీ బట్ ఐ కెన్ నెవర్ బీ వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అప్పుడులో శోభన్ బాబు గారు చెప్పినట్టు కొనుంటే ఇప్పుడు జయసుధా నగర్ అని పెట్టేవాళ్ళు ఒక నగర్ అంతా. ఆయన స్టాచ్యూ కూడా ఉంది, మీకు ఐడియా ఉందా? చాలా బాగుంది. అవునా? సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ వెరీ క్లోజ్. అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం చాలా రేర్గా ఉంటుంది. అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్, మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయననే చెప్తారు. ఆయన అది షో అది అందరూ, నేనే కదా అందరు హీరోయిన్స్ దే వర్ వెరీ క్లోజ్. బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ బాండింగ్. ఒక ఇది ఏంటి, నువ్వు ఈ సంవత్సరంతో మనమే నీ మొహమే నేను చూసినట్టున్నాను, బోర్ కొడుతున్నది నేను చూస్తాను అలా అన్నారు. బోర్ కొడుతున్నదని. కానీ నేను బట్ ఐఎమ్ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే
మా నాన్నగారు నేర్పించింది. ఎవ్వరు ఎంత జోక్స్ చేసినా, ఎంత ఇది చేసినా, అది మళ్ళీ నేను వాళ్ళ మీద జోక్ చేయడం కానీ కౌంటర్ వేయరు. వేయను. ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు వాళ్ళు నా మీద ఏ జోక్ చేసినా నవ్వుతా. అంత ఆ గీత ఒక మాట అది దాటున్నది. అవును, మీ మీద నేను బాగా విన్నది ఏంటంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. డిమాండ్ చేసే హీరోయిన్ కాదు కాబట్టి 50 సంవత్సరాలు ఉన్నారేమో, అది కూడా ఒక రీజన్ అంటుంటారు. సో మెనీ రీజన్స్. మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్, మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి మనకు అది ఏదో ఒక టైంలో హెల్ప్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ సక్సెస్. సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తా అలా అయిపోతుంది. బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. ఏదో సమ్ సుప్రీం పవర్, ఆ పవర్ ఏదైనా వేరే పెట్టుకోండి మీరు, దట్ సంథింగ్ వాజ్ దేర్. ఎందుకంటే ఇంకా అయిపోయామన్న టైంలో కూడా వితిన్ సెకండ్స్ వితిన్ అవర్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. ఓకే, దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్. అసలు బికాస్ దేర్ వాజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ మీ. సుజాత అనే వ్యక్తి, జయసుధ అనే వ్యక్తి నాది అన్నది, దెర్ ఇస్ సమ్ అన్సీన్, మనం చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది. సో ఎవ్రీ టైమ్ యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ టు గో త్రూ కదా. మనకు ఒక డెస్టినీ ఉంటుంది, మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు. అవన్నీ మన పోనిస్తుంది. కానీ అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్, మనం వేరే ఏదో అయిపోతాం. అది జరగదు. నాకు అన్నీ ఐ టేస్టెడ్ ఆల్ ది బ్యాడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ పార్ట్ లైఫ్లో. బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్. అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు. ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే, అలా ఉంటారు కదా. హెల్ప్ అయిందా లేకపోతే లేదా? ఎప్పుడంటే అది ఎక్కడన్నా జరిగి ఉంటుంది, దానివల్ల ఉండే నష్టం జరగచ్చు. కానీ చాలంటే మాకు కూడా అన్ని తిట్లు తెలుసు, అన్ని రకాలు ఏ లెవెల్ కింద వరకు వెళ్ళిపోవాలంటే ఆ తిట్లు కూడా తెలుసు, మాటలు కూడా తెలుసు. వీ డోంట్ డూ దాట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ పేరెంట్స్ ఒక నేర్పిస్తారు. ఏదో ఒకటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది. ఇప్పుడు నాకు తెలియదు ఏముంటుంది, అన్ని వేషాలు వేస్తాను అది. బట్ ఐ డోంట్ డూ ఇట్. ఐ వాంట్ చెప్పాలనిపిస్తుంది, చెప్పలేను. ఇప్పుడు నేను యాక్చువల్ జయసుధ ఇట్స్ నాట్, మీరు చూసే జయసుధ కాదు నేను. ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. బట్ అది నేను నా మనసులో ఉన్నదన్నీ చెప్తే చాలామంది తట్టుకోలేరు. ఎందుకంటే అయ్యో ఈ మనిషి ఇలా నా లోపల ఇంతనా ఉంది అలా అని అనుకుంటారు. సో మనం డిప్లొమాటిక్గా అది మరి అలాంటప్పుడు దాన్ని బయట పడరు ఎట్లా? దాన్ని మీరు అంతటా మీరు ఓకే కూల్ ఇలా కదా ఉండాల్సింది అంటే మనకేంటంటే మేనేజ్ ఎలా చేసుకుంటారు దాన్ని? కొన్ని మన రిస్ట్రిక్ట్ బలవంతంగా సర్వైవ్ అవ్వాలి కదా. యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. కాబట్టి అలా. కానీ మరీ అంత ఏదన్నా మనకి నచ్చంది ఉంటే డైలాగే చెప్పను. అలాంటప్పుడు ఇది ఎందుకు చేస్తాను నేను? సో ఐ డోంట్ డూ దట్. నేను ఏదైనా చేస్తే నాకు ఇష్టమైతే, నాకు కరెక్ట్ అనిపిస్తే అంటే తప్ప నేను చేయను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.